సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ వైద్యులు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వ్యవస్థాపకులు, చైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారితో జరిగిన ఒక ఇంటర్వ్యూలోని విషయాలను తెలుసుకుందాం. వైద్యులంటే మన సమాజంలో ఎనలేని గౌరవం, అంతులేని విశ్వాసం, నమ్మకం ఉండేవి. అంతేకాక వైద్యో నారాయణో హరి అని వైద్యుణ్ణి దేవుడితో సమానంగా చూసేవారు, గౌరవించేవారు. అయితే నేటి సమాజంలో వైద్యుని అనుమాన దృష్టితో చూడటం, డబ్బు సంపాదనే వారి లక్ష్యమని భావించటం ఎక్కువయ్యాయి. దీనికి కారణమేమిటో, రోగికి డాక్టర్కు మధ్య ఉన్న సంబంధం, నమ్మకం దృఢపడాలంటే ఏం చెయ్యాలో ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారితో జరిగిన చర్చాంశాలను తెలుసుకుందాం. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సమాజంలో డాక్టర్ల మీద గౌరవం తగ్గిపోవటానికి కారణమేమిటని డాక్టర్ గారిని అడగగా, ఒకప్పుడు తెల్లకోటు వేసుకున్న వైద్య విద్యార్థులు బస్సులో కనిపించినా లేచి సీటు ఇచ్చేవారు. ఇప్పుడది మారిపోయింది. ప్రస్తుతం సమాజంలో దాదాపు అన్ని వృత్తుల్లోనూ గౌరవం, నమ్మకం తగ్గటం చూస్తున్నాం. దీనిలో భాగంగానే వైద్యుల మీద గౌరవం తగ్గుతోందని అనిపిస్తోంది. ఒక్క మన దగ్గరే కాదు, ప్రపంచమంతటా ఇలాంటి ధోరణే కనిపిస్తోంది. ఇంతకు ముందులా నమ్మకం, గౌరవం లేవు. డాక్టర్లు సంపాదన మీదే దృష్టి పెడతారనే భావం సమాజంలో నెలకొంది. వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారటం, కొందరు డాక్టర్ల శైలి వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వసూలు చేసే ఫీజులను డాక్టర్లకు ఆపాదించటం తగదు. సదుపాయాలు, నిర్ధారణ పరీక్షల వంటివి కొనటం, నిర్వహించటం, సదుపాయాలు కల్పించటానికి భారీగా ఖర్చవుతోంది. ఇలాంటివన్నీ వైద్యం ఖరీదు కావటానికి దారితీస్తున్నాయి. కొందరు ఉంటే ఉండొచ్చు, కానీ 90% మంది డాక్టర్లకు డబ్బు యావల్ లేనివారే. సినిమాల్లో, సామాజిక మాధ్యమాల్లో వైద్యులను కించపరిచేలా, డాక్టర్లంతా డబ్బు కోసమే పాకులాడతారనిపించేలా చూపించటం అపార్థాలకు తావిస్తోంది. ఎక్కడో ఎవరో డబ్బు కోసం అనవసర చికిత్సలు చేస్తే చేసి ఉండవచ్చు. అంత మాత్రాన డాక్టర్లంతా అలాంటి వారేనని అనుకోవటం తగదు. నిస్వార్థంతో, నామమాత్రపు ఫీజుతో సేవ చేస్తున్న వైద్యులు ఎందరో ఉన్నారు. తమ సొంత డబ్బుతో రోగులకు మందులు కొనిస్తున్న వారికి కొదవలేదు. ఇలాంటి విషయాలను ప్రసార మాధ్యమాలు ఎక్కువగా ప్రచారం చేయగలిగితే రోగులకు, డాక్టర్లకు మధ్య అనుమానాల పొరలు తొలగే అవకాశం ఉంది. రోగులతో మంచి డాక్టర్ అనిపించుకోవటానికి ఏం చెయ్యాలంటారు అని అడగగా, అన్నిటికన్నా ముఖ్యమైనది వినయం. తనకే అన్నీ తెలుసుననే గర్వం, అహంకారం పనికిరావు. రోగిని చిన్న చూపు చూడటం తగదు. తమ దగ్గరికి వచ్చేవారంతా వారి వారి రంగాల్లో గొప్పవారేనని, తమతో సమానమేనని గుర్తించాలి. అప్పుడే రోగులను శ్రద్ధగా చూడటం సాధ్యపడుతుంది. రోగులు తమ బాధలు, ఇబ్బందులు, లక్షణాలు చెబుతున్నప్పుడు డాక్టర్ మనసు పెట్టి వినటం కీలకం. సెల్ ఫోన్ చూస్తూనో, పక్కవారితో మాట్లాడుతూనో అన్యమనస్కంగా ఉండటం మంచిది కాదు. తాము చెప్పేది డాక్టర్ వింటున్నారో లేదో రోగులు గమనిస్తూనే ఉంటారు. డాక్టర్ వింటలేదని గ్రహిస్తే చెడు అభిప్రాయానికి తావిచ్చినట్లే. నమ్మకాన్ని వమ్ము కానియొద్దు. పరిచయం లేని వారి వద్ద ఎవరు మనసులోని విషయాలను చెప్పుకోలేరు. కానీ జీవిత భాగస్వామితో చెప్పుకోలేని రహస్యాలను దాచకుండా డాక్టర్ ముందు వెలుబుచ్చుతారు. అంత నమ్మకం, విశ్వాసంతో వచ్చిన వారి మీద శ్రద్ధ చూపటం డాక్టర్ విధి, బాధ్యత. కొన్నిసార్లు రోగులు అనవసర విషయాలు చెబుతుండొచ్చు. అయినప్పటికీ దురుసుగా ప్రవర్తించవద్దు. వారిని ఇతర విషయాల నుంచి జబ్బుకు సంబంధించిన వాటి వైపు ప్రశ్నించే ప్రయత్నం చేయాలి. నిజానికి ఇదొక కళ. సహాయానుభూతి కూడా చాలా ముఖ్యం. రోగులు వారి బంధువుల మాదిరిగా డాక్టర్ వీలైతే ప్రవర్తిస్తే బాగుంటుంది. ఎవరైనా ఏదైనా సమస్యతో వస్తే తనకే అలాంటి ఇబ్బంది ఎదురైతే ఎలా ఉంటుంది అని అనుకోగలిగితే మంచి ఫలితం కనబడుతుంది. అనతి కాలంలోనే మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుంటారంటల్లో సందేహం లేదు. డాక్టర్కు సహానుభూతి ఉందో లేదో కళ్ళల్లో తెలిసిపోతుంది. దీన్ని రోగులు వెంటనే గ్రహిస్తారు కూడా. విశ్వసనీయమైన డాక్టర్ అవునో కాదో నిర్ణయించుకుంటారు. అంటే సహానుభూతికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. మరి డాక్టర్లంతా ఒకేలా కష్టపడి చదువుకుని వస్తారు, ఒకే రకమైన శిక్షణ తీసుకుంటారు.
కానీ కొందరికే మంచి పేరు వస్తుంది, ఎందుకని అని అడగగా, డాక్టర్ కావటం అంటే మాటలు కాదు, వైద్య విద్య, చదువు, శిక్షణకే 5-6 ఏళ్ళు పడుతుంది. స్పెషాలిటీ చేయటానికి మరో 2 ఏళ్ళు, సూపర్ స్పెషాలిటీకి 3 ఏళ్ళు పడుతుంది. సగటున 11 నుంచి 12 ఏళ్ళు చదివితే గాని ఒక విభాగంలో నైపుణ్యం సాధించడం సాధ్యం కాదు. అంటే విషయపరంగా చూస్తే డాక్టర్లంతా మంచి అర్హత గలవారే అన్నమాట. చదువు పూర్తయ్యాక కొందరు సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. కొందరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేదా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరవచ్చు. అయితే వైద్య రంగంలో రాణించకపోవటం అనేది రోగులతో ఎలా ప్రవర్తిస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. విషయం నైపుణ్యాలు పరంగా కొందరికి అసాధారణ ప్రతిభ ఉండవచ్చు, కానీ ఎక్కువ శాతం మందికి సమానమైన నైపుణ్యాలే ఉంటాయి. కానీ కొందరే ఎందుకు బాగా రాణిస్తారంటానికి ప్రధాన కారణం ప్రవర్తనే. రోగి డాక్టర్ దగ్గరికి వస్తూనే అన్ని విషయాలను నిశితంగా గమనిస్తూ ఉంటాడు. ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేవి చూస్తారు. వీటిని బట్టే ఒక అంచనాకు వస్తారు. మన దగ్గర మెడికల్ స్కూళ్లలో వ్యక్తుల ప్రవర్తన, భిన్న పరిస్థితులతో ఇతరులతో వ్యవహరించే తీరును బోధించకపోవటం పెద్ద లోపం. పాశ్చాత్య దేశాల్లో దీనికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. పాఠ్య ప్రణాళిక పరీక్షల్లో ఇదొక భాగం కూడా. ఉదాహరణకు బ్రిటన్లో MRCP పరీక్షనే తీసుకోండి. సమస్యను ఖచ్చితంగా గుర్తించి చికిత్సను సరిగ్గా నిర్ణయించినా కూడా రోగులతో ప్రవర్తించే తీరు బాగాలేకపోతే ఫెయిల్ కావచ్చు. రోగిని గదిలోకి ఆహ్వానించడం దగ్గర నుంచి అతడు లేదా ఆమెను కూర్చోమనటం, వారిని తాకి పరీక్షించాల్సి ఉందని, తాకినప్పుడు చేతులు చల్లగా ఉండవచ్చునని చెప్పటం వంటి విషయాల వరకు అక్కడ చాలా ముఖ్యం. ఇవన్నీ డాక్టర్ ప్రవర్తనకు అద్దం పట్టేవే. మన దగ్గర ఇలాంటి విధానమేదీ లేదు. చాలాసార్లు పరీక్షిస్తున్నామని డాక్టర్ చెప్పనైనా చెప్పరు. దురదృష్టవశాత్తు మన శిక్షణా వ్యవస్థలో ఇది లేదు. కాబట్టి ప్రవర్తన గురించి కూడా బోధించవలసిన అవసరం ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే బోలెడన్ని పరీక్షలు చేయిస్తారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇది ఎంతవరకు నిజం అని అడగగా, ఎక్కువ శాతం మంది డాక్టర్లు అనవసర పరీక్షలేవి చేయించరు. జబ్బును చాలా వరకు నిర్ధారించే అవకాశం ఉన్న వాటినే వారు సూచిస్తారు. ఇప్పుడు పేషెంట్స్ లేకపోవటము సమస్యగా మారుతోంది. జ్వరం వస్తే 3 రోజుల వరకు ఎలాంటి పరీక్షలు అవసరం లేదు. చికిత్స ఇచ్చినా ఇవ్వకపోయినా వైరల్ జ్వరాలు 3 రోజులు ఉంటాయి. చాలా మందికి ఇది అర్థం కాదు. సత్వరం తగ్గిపోవాలని అనుకుంటారు. కొందరు తొలి రోజే పరీక్షలకు పట్టుబడుతుంటారు కూడా, లేదంటే ఇతర డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటారు. ఉదాహరణకు ఎవరైనా తలనొప్పితో వస్తే డాక్టర్ సమస్యను అనుమానించి మందులు రాసిచ్చారనుకోండి, 2-3 రోజులైనా నొప్పి తగ్గకపోతే మరో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పటికే ఒక డాక్టర్ రాసిన మందులు పనిచేయటం లేదంటే మరేదైనా సమస్య ఉండొచ్చనే అనుమానంతో అక్కడ సిటీ స్కాన్ చేయించవచ్చు. అందులో ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. 2-3 రోజులు మందులు వాడితే నొప్పి పూర్తిగా పోవచ్చు. మొదటి డాక్టర్ రాసిచ్చిన మందులు వాడినా ఇదే ఫలితం కనిపిస్తుంది. కానీ కొందరు ఉండబట్టలేక వెంటనే సమస్య తగ్గాలనే ఉద్దేశంతో డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. కొన్నిసార్లు ఇది ముందుగానే పరీక్షలు చేయించడానికి దారితీస్తోంది. ముఖ్యంగా కొత్త డాక్టర్లకి ఇది ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ఆన్లైన్లో వైద్య సమాచారం విస్తృతంగా అందుబాటులోకి రావటం నిజంగా ప్రజలకు మేలే చేస్తోందా అని అడుగగా, పరీక్షలు, చికిత్సలు రోగులు డిమాండ్ చేయటం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఒకప్పుడు మాట్లాడకుండా డాక్టర్ సూచించిన పరీక్షలు చేయించుకునేవారు, రాసిచ్చిన మందులు వేసుకునేవారు. ఇప్పుడు ప్రశ్నించే ధోరణి ఎక్కువైంది. విషయాలను అడిగి తెలుసుకోవటంలో తప్పులేదు గాని మిడిమిడి జ్ఞానంతో ఈ పరీక్ష ఎందుకు, ఆ మందులు ఇవ్వండని డిమాండ్ చేయటమే సమస్య. దీనికి కారణం ఆన్లైన్లో వైద్య సమాచారాన్ని అరకొరగా తెలుసుకోవటం. ప్రస్తుతం చాలా మంది గూగుల్ డాక్టర్లు అయ్యారు. ఆన్లైన్లోనే చికిత్సలను తెలుసుకొని వాటినే చేయమని పట్టుబట్టం చూస్తున్నాం. జబ్బుల తీరు ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉండవచ్చు. దాన్ని బట్టే చికిత్స నిర్ణయిస్తారు. అందరినీ ఒకే తాటన కట్టలేం. ఆన్లైన్లో తెలుసుకున్న అంశాలు అవగాహనకే గాని డాక్టర్లతో వాదించడానికి కాదు. దీన్ని చాలా మంది గుర్తించకపోవటం విచారకరం. ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థ కనుమరుగు కావటం వల్ల రోగులు వైద్యుల మధ్య విశ్వాసం సడలిపోయిందని మీరు భావిస్తున్నారా అని అడగగా, ఒకప్పుడు కుటుంబం అంతా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరే చికిత్స చేయించుకునేవారు, దేవుడిలా భావించేవారు.
ఎప్పుడల్లా చెప్పినట్టు నడుచుకునేవారు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ విధానం కనుమరుగైంది. ఇది వైద్యుల పట్ల నమ్మకం తగ్గటానికి కారణమవుతోంది. అప్పట్లో ఫ్యామిలీ డాక్టరో తెలిసిన జనరల్ ఫిజిషియనో సూచిస్తే నిపుణుల దగ్గరికి వెళ్ళేవారు. వారికి మంచి డాక్టర్ ఎవరో తెలిసి ఉండేది. రోగులు కూడా అలానే చేసేవారు. ఇప్పుడు ప్రజలు ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా నిపుణుల దగ్గరికే వెళ్తున్నారు. వెంటనే ఆయన పెద్ద పరీక్షలు చేయాలని చెబితే అనుమాన దృష్టితో చూస్తున్నారు. రోగి డాక్టర్ల మధ్య గౌరవం, నమ్మకం ఏర్పడకపోవటం దీనికి ఒక కారణం. డాక్టర్ల మీద ఒత్తిడి పెరగటం వల్ల శ్రద్ధ చూపించడం తగ్గుతుందా అని నాగేశ్వర రెడ్డి గారిని అడగగా, మన దగ్గర జనాభా నిష్పత్తిలో డాక్టర్లు అందుబాటులో లేరన్నది కాదనలేని నిజం. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైతే ఓపీలో రోజుకు 100కు పైగా రోగులను చూడాల్సిన పరిస్థితి. దీంతో ఉన్న సమయంలో ఎక్కువ మందిని చూడాల్సి వస్తోంది. రోగుల్లోనూ రకరకాలు ఉంటారు. కొందరు డాక్టర్లకు ఇబ్బందులు కలిగిస్తారు. చెప్పినట్టుగా మందులు వాడకుండా జబ్బు తీవ్రం చేసుకోవచ్చు. ఇలాంటి సమయాల్లో డాక్టర్లు సహజంగానే కోపం తెచ్చుకోవచ్చు, చిరాగ్గా ప్రవర్తించవచ్చు. దీన్ని కొందరు అపార్థం చేసుకుని డాక్టర్ మంచివాడు కాదంటారు. కాబట్టి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ స్థిమితంగా వ్యవహరించటం ముఖ్యం. అలాగే యువ వైద్యులు సమాజంలో మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్లను జాగ్రత్తగా గమనించాలి. ఒక డాక్టర్ దగ్గరికి చాలా మంది వెళ్తున్నారంటే ఏదో ప్రత్యేకత ఉందనే అర్థం. డాక్టర్కు విషయం తెలిసి ఉండటమే కాకుండా ప్రవర్తన బాగుండటం వంటి అంశాలు కావచ్చు. కొత్త డాక్టర్లు వీరిని కొంతకాలం గమనిస్తే లేదా వారి దగ్గర కొంతకాలం పనిచేస్తే రోగులతో మంచిగా మెలగటం ఎలాగో తెలుస్తుంది. డాక్టర్లు పని ఒత్తిడిని తగ్గించుకోవటానికి మీరు ఎలాంటి మార్గాలు సూచిస్తారు అని అడగగా, పని ఒత్తిడితో అలసిపోవటం అనేది యువ వైద్యుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీన్ని తగ్గించుకోవటానికి మంచి మార్గం ఆస్వాదిస్తూ ఆనందిస్తూ చికిత్స చేయటం. లేకపోతే పని భారంగా పరిణమిస్తుంది. ప్రతి రోగి ప్రత్యేకమే. వారి కథలన్నీ ఆసక్తికరమే. రోగులతో, వారి వెంట వచ్చిన వారితో జబ్బులు, లక్షణాలే కాకుండా ఇతరత్రా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. చికిత్స చేయటం చాలా ఆసక్తికరంగా మారుతుంది. అలాగే రోజు తమ కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. దానిని వ్యాయామం, సంగీతం వినటం, టీవీ చూడటం వంటి వాటికి ప్రత్యేకించుకోవాలి. వీలైతే ప్రతి 6 నెలలకొకసారి కుటుంబంతో విహారయాత్రలకు వెళ్ళాలి. ఇలాంటివి ఒత్తిళ్ల నుంచి మనసును మళ్లించి ఆహ్లాదం, ఉల్లాసం కలిగిస్తాయి. డాక్టర్లు అనునయంగా మాట్లాడితే జబ్బులు త్వరగా నయమవుతాయంటారు. అది నిజమేనా అని అడగగా, ఎంత మంచి చికిత్స చేసినా రోగి సంతృప్తి పడకపోతే త్వరగా జబ్బు నయం కాదు. దీనిపై చాలా అధ్యయనాలే జరిగాయి. డాక్టర్ అనునయంగా మాట్లాడితే జబ్బు త్వరగా నయమయ్యే అవకాశం ఉందని ఇవి తెలియచేస్తున్నాయి. మేం కూడా దీన్ని గమనించాం. అల్సర్ల శస్త్రచికిత్స అనంతరం కొందరు త్వరగా ఎందుకు కోలుకుంటున్నారో తెలుసుకోవటానికి అధ్యయనం చేశాం. నర్సుల దగ్గర నుంచి డాక్టర్ల వరకు ఆసుపత్రి సిబ్బంది అంతా రోగులతో బాగా మాట్లాడితే శస్త్రచికిత్స కోత త్వరగా మానుతున్నట్లు కూడా గుర్తించాం అని ఆయన డాక్టర్లు, రోగుల మధ్య ఉన్న సంబంధం గురించి చక్కగా వివరించడం జరిగింది. ఈ రోజు మనం ప్రముఖ వైద్యులు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వ్యవస్థాపకులు, చైర్మన్, పద్మవిభూషణ్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు వివరించిన వివరాలను తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.